హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము మన యొక్క వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి ఏ విధంగా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ ఇంజిన్స్‌కి ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే, సెర్చ్ ఇంజిన్సే మన యొక్క వెబ్‌సైట్‌ని టాప్‌లో తీసుకొస్తాయి. అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్‌లో టాప్‌లో తీసుకొస్తాయి. సో, మన యొక్క వెబ్‌సైట్ క్రియేట్ చేసాము. మన యొక్క బిజినెస్ రిలేటెడ్ ఎవరైనా సరే మన బిజినెస్ రిలేటెడ్ క్వెరీని సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్‌ని టాప్‌లో తీసుకెళ్లడాన్ని ఎస్‌ఈఓ అంటాం. రైట్? సో, టాప్‌లో ఎవరు పెడతారు? సెర్చ్ ఇంజిన్స్ పెడతారు. సో, టాప్‌లో పెట్టడానికి ఎస్‌ఈఓలో మనం అప్లై చేసే టెక్నిక్స్ ఏంటి? ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే వితిన్ ది వెబ్‌సైట్. ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ది వెబ్‌సైట్. సో, మనము మన యొక్క వెబ్‌సైట్‌లో చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేసేసాం. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయాలి. అప్పుడే సెర్చ్ ఇంజిన్స్‌కి తెలుస్తుంది. ఈ యొక్క పీపుల్‌కి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ గురించి ఒక వెబ్‌సైట్ ఉంది అని చెప్పేసి సెర్చ్ ఇంజిన్ ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు మనం ఆఫ్ పేజ్ స్టార్ట్ చేస్తే అప్పుడు బ్యాక్‌లింక్స్ క్రియేట్ అయిపోయి మన యొక్క వెబ్‌సైట్‌ని టాప్‌లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ప్రాపర్ ఆన్ పేజ్ తర్వాత మనం మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయాలి. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో మనం ఎలా చూసామంటే, ఫస్ట్ మనకు తెలిసిన మేజర్ సెర్చ్ ఇంజిన్ ఏంటంటే గూగుల్. ఒకప్పుడు అంటే 2010 నుంచి 2020 మధ్యలో మనం సెర్చ్ ఇంజిన్స్‌ని ఏ విధంగా సబ్మిట్ చేసేవాళ్ళం అంటే చూడండి www.google.com/add URL అని చెప్పేసి మనం సెర్చ్ చేసిన తర్వాత మనకొక యూఆర్ఎల్ వచ్చేది. ఆ యూఆర్ఎల్‌లో మనం ఏం చేసేవాళ్ళం అంటే, మన యొక్క వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసేవాళ్ళం. అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి డైరెక్ట్ మన యొక్క హోమ్ పేజ్‌ని సబ్మిట్ చేసేవాళ్ళం. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, 2018 తర్వాత నుంచి గూగుల్ అనేది సపోర్ట్ చేయట్లేదు. అంటే మన యొక్క ఓన్లీ హోమ్ పేజ్‌ని వితౌట్ వెరిఫికేషన్‌తోని గూగుల్ అనేది సబ్మిట్ చేసుకోవట్లేదు. ఓకే. సో, ఒకప్పుడు అంటే బిఫోర్ 2021 20లో మనం జస్ట్ డైరెక్ట్ యూఆర్ఎల్స్ యూజ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ యూఆర్ఎల్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ వీ కెన్ సబ్మిట్ హోమ్ పేజ్. ఓనర్‌షిప్ అనేది అవసరం లేదు. అంటే వెరిఫై మనం చేయాల్సిన అవసరం లేదు. మాన్యువల్‌గా మనము యూఆర్ఎల్ సబ్మిట్ చేస్తే సరిపోయేది. ఓకే. అండ్ లిమిటెడ్ కంట్రోల్ అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అన్ని పేజెస్‌ని అది రీడ్ చేయదు. బట్ ప్రెజెంట్ ఏంటంటే మనం మన యొక్క వెబ్‌సైట్‌ని గూగుల్‌కి సబ్మిట్ చేయాలి అంటే 100% సైట్ మ్యాప్ క్రియేట్ చేసి, ఆ సైట్ మ్యాప్‌ని సెర్చ్ కన్సోల్‌లో సబ్మిట్ చేయాలి. సైట్ మ్యాప్‌లో ఏమవుతది నాట్ ఓన్లీ హోమ్ పేజ్‌తో పాటు కంప్లీట్ అన్ని వెబ్ పేజెస్ కూడా పార్ట్ అయితాయి. వాటిని సెర్చ్ కన్సోల్‌కి సబ్మిట్ చేస్తే గూగుల్ మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రీడ్ చేస్తుంది. సో, సైట్ మ్యాప్ క్రియేషన్ అండ్ సెర్చ్ కన్సోల్‌కి సబ్మిట్ చేసే ప్రాసెస్‌ని మనము కంప్లీట్‌గా సెపరేట్ వీడియో చూస్తుంటాం. ఎందుకంటే దానికి మనం వెరిఫికేషన్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం మన యొక్క వెబ్‌సైట్‌ని సెర్చ్ కన్సోల్‌కి సబ్మిట్ చేస్తే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీకు సింపుల్‌గా చూపిస్తాను. గూగుల్ సెర్చ్ కన్సోల్. సో, ఒకప్పటిలాగా రావట్లేదన్నట్టు ఇది. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే సెర్చ్ కన్సోల్‌లో కంప్లీట్‌గా చూడండి మనకు డొమైన్ ఇస్తున్నాము. www.digitolians.in చెకింగ్ వెరిఫికేషన్. సో, వెరిఫికేషన్ కోసం ఏమడుగుతుంది? రిమూవ్ ప్రాపర్టీ ఆర్ స్టార్ట్ వెరిఫికేషన్. ఒకప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఏముండేది కాదు. రైట్? సో, ఈ కంప్లీట్ ప్రాసెస్‌ని మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. అండ్ ఈ సెషన్‌లో ఏంటంటే గూగుల్‌లో నాట్ ఓన్లీ గూగుల్ అనేదే కాకుండా దేర్ ఆర్ మల్టిపుల్ వెబ్‌సైట్స్ ఉన్నాయన్నట్టు. ఓకే. దట్ మీన్స్ మల్టిపుల్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. వాటికి మన యొక్క వెబ్‌సైట్‌ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి రిమైనింగ్ అనే దానికంటే ఏం లేదు సింపుల్‌గా సబ్మిటింగ్ వెబ్‌సైట్ టు సెర్చ్ ఇంజిన్స్ అని మనం టైప్ చేయాలి గూగుల్‌లో. టైప్ చేస్తే మనకి చాలా వస్తాయి. అందులో మనకు ఒక సైట్ వచ్చింది చూడండి. ఫ్రీ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ అని చెప్పేసి. దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. ఈ విధమైనటువంటి సైట్స్ వల్ల మనం ఇక్కడ ఏవైతే వెబ్ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా మనం మన యొక్క వెబ్‌సైట్‌ని ఎట్ ఏ టైమ్ మనం సింక్ చేయొచ్చు. సో, నేనేం చేస్తున్నాను ఇమ్మీడియేట్‌గా మన వెబ్‌సైట్ డిజిటోరియన్స్.in యూఆర్ఎల్ కాపీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గూగుల్‌కి సబ్మిట్ చేయాలంటే సెర్చ్ కన్సోల్ యూజ్ చేయాలి. దాని మీద సెపరేట్ సెషన్ చేద్దాం. అండ్ రిమైనింగ్ అన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేసే ప్రాసెస్ ఇది. ఇక్కడ చేశాను. నేమ్ ఏంటి? డిజిటోరియన్స్. ఓకే.
advertising agency and digital marketing education, right? Email address contact@digitolians.com or digitolians@gmail.com. I have written terms and conditions. ఇవన్నీ కూడా అదర్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్. సబ్మిట్ యువర్ సైట్. క్లోజ్ దిస్ బాక్స్. చూడండి, కాంటాక్టింగ్ సెర్చ్ ఇంజిన్స్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఫ్రీ వెబ్ సబ్మిషన్స్ డాట్ కామ్, ఇక్కడ చూడండి యాక్టివ్ సెర్చ్ రిజల్ట్స్ వీటన్నిటి కూడా కంప్లీట్ అయిపోయింది. బింగ్కి కంప్లీట్ చేయమని అడుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి అన్నట్టు. ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ సబ్మిటింగ్ అవర్ వెబ్సైట్ టు రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దిస్ వెబ్సైట్, యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, ఫ్రీ వెబ్సైట్ సబ్మిషన్. ఇదేంటి, సబ్మిట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీరు ఈ వెబ్సైట్లో కూడా మీరు మీ యొక్క వెబ్సైట్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే, digitolians@gmail.com. నేను digitolians కంట్రీ ఇండియా WZNX. ఓకే, ఇవన్నీ కూడా మీరు రీడ్ చేసి చెక్ చేయాలో అన్చెక్ చేసుకోవాలో మీరు ఒకసారి రీడ్ చేయండి అండ్ సబ్మిట్. సారీ, బిజినెస్ ఫోన్ నెంబర్ అడుగుతుంది 73304657. ఓకే, క్లోజ్ విండో. Submitting the main page of your website only, the rest of your pages will be crawled by search engines. Only 5 submissions in every 24 hours period are allowed. Okay, congratulations, submission successful. Thank you for using Submit Express. సో మనం గూగుల్కి సబ్మిట్ చేసే ప్రాసెస్లో సెర్చ్ కన్సోల్ యూజ్ చేయాలి. అండ్ రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ కోసం అదే ఫ్రీ వెబ్ సబ్మిషన్ కానీ ఆర్ సబ్మిట్ ఎక్స్ప్రెస్ కానీ యూజ్ చేసి మనం మన యొక్క వెబ్సైట్ని సబ్మిట్ చేయొచ్చు సెర్చ్ ఇంజిన్స్కి. దానివల్ల ఏమిటంటే సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్సైట్ని యూజ్ చేసి మన వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ రిలేటెడ్ క్వైరీస్ ఎవరైనా యూజర్ అడిగినప్పుడు మన వెబ్సైట్ని టాప్లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో గూగుల్లో ఎలా సబ్మిట్ చేయాలంటే మన వెబ్ పేజెస్ అన్నీ కూడా సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేయాలి. ఒక్కొక్క వెబ్ పేజ్ మనం గూగుల్‌లో సబ్మిట్ చేయడానికి చాలా టైం పడుతుంది కనుక, ఒక సైట్ మ్యాప్ క్రియేట్ చేసి, ఆ సైట్ మ్యాప్‌ని సెర్చ్ కన్సోల్‌కి ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సబ్మిటింగ్ అవర్ వెబ్‌సైట్ టు సెర్చ్ ఇంజిన్ అండ్ బింగ్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, వాటికి కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ గూగుల్ అన్నట్టు. సో దాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇంతకుముందు సబ్మిషన్ చూపించినప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ వాంట్ టు సబ్మిట్ ఎవ్రీథింగ్, ఓకే, ఇది ఎర్రర్ వచ్చింది. వాటికి కూడా బింక్ కూడా మనం ఇక్కడ నుంచి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా స్టెప్స్ ఫినిష్ చేయమని అడిగితే మనం అక్కడ ఫినిష్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సబ్మిటింగ్ అవర్ వెబ్సైట్ టు మల్టిపుల్ సెర్చ్ ఇంజిన్స్ టు టేక్ అవర్ వెబ్సైట్ టు ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. ఓకే, ఏ సెర్చ్ ఇంజిన్ అయినా మన యొక్క వెబ్సైట్ని టాప్లో చూపెట్టడానికి మనం యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఆన్ పేజ్ we have to submit our web page to the search engines. Okay, this is about this topic. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కన్సల్టేషన్ ఏమైనా కావాలన్నా ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు టచ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.